దశాంశ భాగాహారం. పిల్లలు, ఈరోజు మనం దశాంశ భాగాహారం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మన దగ్గర 2.5 లీటర్ల పాలు ఉన్నాయనుకుందాం. దాన్ని సమానంగా 5 భాగాలు, 5 సమాన భాగాలుగా చేసి వాటితో వెన్న, పెరుగు, పాయసం, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ తయారు చేస్తే ఒక్కొక్క రకానికి ఎన్ని పాలు అవసరమవుతాయి మనం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం మనం భాగాహారం చేయాలి. అంటే 2.5ని 5తో భాగించాలి. అంటే 2.5/5. ఓసారి గుర్తు చేసుకోండి, మనం దశాంశ సంఖ్యల సంకలనం, వ్యవకలనం, గుణకారం చేసేటప్పుడు దశాంశ బిందువును లేదనుకుని పూర్ణాంకాలు చేసినట్టే చేసాం. తర్వాత బిందువుని ఉంచాం. కాబట్టి 25/5ని భాగిద్దాం. 5 5లు 25. కాబట్టి జవాబు 5. మరి దశాంశ బిందువు ఏమవుతుంది? దాన్ని ఎక్కడుంచాలి? విభాజ్యంలో ఒక అంకె తర్వాత దశాంశ బిందువు ఉంది. కాబట్టి భాగఫలంలో కూడా ఒక అంకె తర్వాత దశాంశ బిందువు ఉంచాలి. అంటే భాగఫలానికి కుడివైపు నుంచి ఒక అంకె తర్వాత దశాంశ బిందువు ఉంచాలి. అంటే దాని విలువ 0.5 అవుతుంది. దీన్ని 0.5గా రాయొచ్చు. కాబట్టి వెన్న, పెరుగు, పాయసం, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ ఒక్కొక్క దానికి 0.5 లీటర్ల పాలు ఉపయోగించాలన్నమాట. దీన్ని మనం ఏ విధంగా చేసాం చెప్పండి? 25ని 5తో భాగించి ఒక అంకె తర్వాత దశాంశ బిందువును ఉంచాం. మరో ఉదాహరణ తీసుకుందాం. ఒకరోజు అమన్ 6 చాక్లెట్లు కొన్నాడు. వాటి మొత్తం ఖరీదు ₹4.50. అయితే ఒక్కొక్క చాక్లెట్ ఖరీదు ఎంత అవుతుంది? దీనికోసం మనం ₹4.50ని 6తో భాగించాలి. అంటే 4.50/6. మళ్ళా దశాంశ బిందువు తీసేసి భాగించాలి. 6 42. ఇప్పుడు 45 - 42 3. సున్నాని కింద రాసుకోండి, అది 30 అవుతుంది. మళ్ళా 6 5 30. 30 - 30 0. శేషం 0. భాగఫలం ఎంత? 75. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలో 2 స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉంది. అందువల్ల భాగఫలంలో కూడా 2 స్థానాల తర్వాత బిందువుని ఉంచాలి. కుడివైపు నుంచి 2 స్థానాలంటే 0.75 అవుతుంది. కనుక ఒక్కొక్క చాక్లెట్ ఖరీదు ₹0.75 అంటే 75 పైసలు. మరి భాజకంలో కూడా అంటే రెండిట్లో దశాంశ బిందువులు ఉంటే ఏమవుతుంది చూద్దాం. మనం ఎప్పుడూ భాజకాన్ని ఒక పూర్ణాంకంగా చేయడానికి ప్రయత్నించాలి. మరి అదెలా చేయాలి? మనకి ఒక దశాంశ సంఖ్యని 10చే గుణించినప్పుడు దశాంశ బిందువు ఒక స్థానం కుడివైపుకు జరుగుతుంది. అదేవిధంగా ఒక దశాంశ సంఖ్యను 100తో గుణించినప్పుడు బిందువు 2 స్థానాలు కుడివైపుకు జరుగుతుంది. కాబట్టి భాజకం దశాంశ సంఖ్య అయినా మనం దాన్ని 10 లేదా 100, 1000 మొదలైన సంఖ్యలతో భాగించి పూర్ణాంకంగా మార్చచ్చు. ఈ విధంగా అన్నమాట. 3.72/1.2 అంటే 1.2ని 12గా అంటే పూర్ణాంకంగా మార్చడానికి దశాంశ బిందువుని ఒక స్థానం కుడివైపు ఉంచాలి. అందుకోసం లవహారాల్ని 10తో గుణించాలి. అప్పుడు దీనికి సమాన భిన్నము 3.72 × 10/1.2 × 10 37.2/12 అవుతుంది. ఇప్పుడు మనం 372ని 12తో భాగించాలి. 12 3 36. 37 - 36 1. 2 కింద రాసుకోవాలి. అప్పుడు 12 అవుతుంది. 12 1 12. శేషం 0. కాబట్టి భాగఫలం 31 అవుతుంది. విభాజ్యంలో ఒక స్థానం తర్వాత బిందువు ఉంది. కాబట్టి మనం భాగఫలంలో కూడా ఒక స్థానం తర్వాత దశాంశ బిందువుని ఉంచాలి. అప్పుడు దాని విలువ 3.1 అవుతుంది. అందువల్ల భాజకంలో దశాంశ బిందువు ఉంటే దాన్ని పూర్ణాంకంగా మార్చడానికి మనం 10, 100, 1000 మొదలైన సంఖ్యలతో గుణించాలి. ఉదాహరణకి 1.25/0.005 భాజకంలో 3 స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉంది. దీన్ని పూర్ణాంకంగా మార్చడానికి 1000తో గుణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1.25ను కూడా 1000తో గుణించాలి. కానీ ఇందులో 2 స్థానాల తర్వాత బిందువు ఉంది. కాబట్టి దీనికి ముందు ఒక సున్నాను చేర్చి దశాంశ బిందువుని
3 స్థానాలు జరపాలి. అప్పుడు అది 1250 అవుతుంది. దీన్ని 0.005 ఇంటూ 1000 5తో భాగించాలి. ఇప్పుడు 1250/5, దీని విలువ 250. చూసారా, విభాజ్యంలో దశాంశ బిందువు లేదు, అందువల్ల భాగఫలంలో కూడా దశాంశ బిందువు లేదు. భాజకంలో ఎన్ని స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉందో లవహారాల్లో కూడా మనం అన్ని స్థానాలు కుడివైపుకి జరపచ్చు. ఈ ఉదాహరణలో లాగనమాట. 13.31/0.011. ఈ భాజకాన్ని పూర్ణాంకంగా చేయడానికి 1000తో గుణించి దశాంశ బిందువుని 3 స్థానాలు కుడివైపుకు జరపాలి. విభాజ్యాన్ని కూడా మనం 1000తో గుణిస్తాం కాబట్టి అందులో కూడా బిందువు 3 స్థానాలు ముందుకు జరుగుతుంది. అవునా? ఇప్పుడు కొత్త సమాన భిన్నం 13,310/11 అవుతుంది. మనం హారాన్ని పూర్ణాంకంగా మార్చడానికి లవహారాలు రెండింటినీ 1000తో గుణించాం. ఇప్పుడు భాజకంలో దశాంశ బిందువు లేదు. 11 1 11, 13 - 11 2, 3 కింద రాసుకోవాలి, 23 అవుతుంది. 11 2 22, 23 - 22 1, మళ్ళీ 1 కిందకు వస్తుంది, 11 అవుతుంది. 11 1 11, 11 - 11 0. ఈ 0ని కూడా కింద రాసుకోవాలి, 11 0 0. జవాబు 1210. చూసారా, విభాజ్యంలో దశాంశ బిందువు లేదు కాబట్టి భాగఫలంలో కూడా దశాంశ బిందువు లేదు. ఈ భాగాహారంలోని సోపానాలు ఓసారి చూద్దాం. మొదటి సోపానం, భాజకం పూర్ణాంకం కాకపోతే దాన్ని మొదట పూర్ణాంకంగా మార్చాలి. 3.72/1.2. ఇందులో ఇచ్చిన విధంగా భాజకంలో ఒక స్థానం తర్వాత బిందువు ఉంది కాబట్టి 10తో గుణిస్తే భాజకం పూర్ణాంకం అవుతుంది. 3.72 × 10/1.2 × 10 37.2/12. రెండవ సోపానం ఏమిటి? దశాంశ బిందువు లేదని ఊహించి భాగాహారం చేయాలి. కాబట్టి 372ని 12తో భాగించాలి. 372/12. మూడవ సోపానం ఏంటి? భాగఫలంలో దశాంశ బిందువు ఉంచాలి. కాబట్టి 3.1 అవుతుంది. అంటే 37.2లో ఒక స్థానం తర్వాత బిందువు ఉంది కాబట్టి 31లో కూడా ఒక స్థానం తర్వాత బిందువును ఉంచాలి. అంటే విభాజ్యంలోని దశాంశ స్థానాల సంఖ్య భాజకంలోని దశాంశ స్థానాల సంఖ్యకు సమానము అని అర్థం. ఈ క్లాస్లో నేర్చుకునే ఈ విషయాలు మళ్ళీ సాధన చేయండి. తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు మరి.